దేవుని వాగ్దానము, బెదరకుడి, రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 4వ వచనము. ముందుగా ఈ ఛానల్ వీక్షిస్తున్న మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి. అప్పుడు ఎప్పుడు వీడియోలు పెట్టినా మొదట మీరు ఈ వీడియోని చూడవచ్చు. అనగా ప్రతిరోజు యూట్యూబ్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వాగ్దానపు వీడియోలను ఇంకా మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియోను మొదట మీరు చూడవచ్చు. బెదరకుడి, రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. బెదరకండి. ఫస్ట్ దేనిని చూసి బెదరకండి. కొంతమందికి కొన్ని విషయాలంటే బెదురెక్కువ, భయం ఎక్కువ. ఎగ్జామ్స్ రాసే పిల్లలకు ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటే భయం ఎక్కువ. అన్ని విషయాలలో తెలివిగా ఉంటారంట, అన్ని విషయాలలో ధైర్యంగా ఉంటారంట, అన్ని విషయాలలో జ్ఞానంగా ఉంటారంట. కానీ ఎగ్జామ్స్ వస్తున్నాయి అంటే మాత్రము వణికిపోతారట, భయపడిపోతారట. అది చిన్న చిన్న పిల్లలే కాదు, 20-25 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా అలాగనే భయపడిపోతూ ఉన్నారట. ఇంకా ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే భయమట, భయం వేస్తుందట. ఇంకా కొంతమంది మనుషుల్ని చూస్తే కొందరికి భయం వేస్తుందట. కొన్ని పరిస్థితులను చూసి కొందరికి భయం వేస్తుందట. కొన్నిసార్లు రోగం వచ్చినప్పుడు ఈ రోగం ఎంతకు దారి తీస్తుందో, ఏమవుతుందో, నాకేమవుతుందో అని భయపడి చాలామంది బెదిరిపోతూ ఉంటారు. ఉద్యోగం రాక చాలామంది బెదిరిపోతూ ఉంటారు. పరిస్థితులు నేను ఎలా ఎదుర్కోవాలి, కరువు నుండి నేను ఎలా బయటపడాలి అని. అలాగే వివాహం కాక కొంతమంది నాకు వివాహం అవుతుందా, అవ్వదా, నాకు ఎప్పుడు వివాహం అవుతుంది, కాదేమో అని భయపడుతూ బెదిరిపోతూ ఉంటారు. ఇంకా కొంతమందికి గర్భఫలము కాస్త ఆలస్యం అవుతుంది. నాకు ఇక పిల్లలు పుట్టరేమో, నాకు ఎప్పుడు పిల్లలు పుడతారు, నాకు పిల్లలు పుట్టరేమో అని భయపడుతూ ఉంటారు. ఇంకా రకరకాల కారణాలు, ఒకటి కాదు, రెండు కాదు. మనం భయపడాల్సింది ఎప్పుడో తెలుసా ప్రియ సహోదరి, సహోదరుడా? తప్పు చేయటానికి మనం భయపడాలి, పాపము చేయటానికి మనం భయపడాలి, ఆజ్ఞ అతిక్రమించడానికి మనం భయపడాలి, చెడ్డ క్రియలు చేయడానికి, చెడ్డ పనులు చేయటానికి మనం భయపడాలి. కానీ మంచి పనులు చేయటానికి మనం ఎంతమాత్రం భయపడక్కర్లేదు. నీతిగల కార్యాలు జరిగించడానికి ఎంతమాత్రం భయపడక్కర్లేదు. మరి జీవితంలో కొన్నిసార్లు అనారోగ్యాన్ని బట్టో, అప్పులని బట్టో, ఆర్థిక పరిస్థితులను బట్టో, నీ శత్రువులను బట్టో భయం కలుగుతూ ఉంటుంది. విన్నాము, చెప్పుకున్నాము, వాటన్నిటిని బట్టి ఇంకా అనేక కారణాలను బట్టి భయం కలుగుతూ ఉంటుంది, బెదిరిపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ బెదరకండి అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకని? మీ దేవుడు ఉన్నాడు మీకు. ఆయన అన్నాడు, నా కృప మీకు చాలును అని. మిమ్మలను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను అన్నాడు దేవుడు. నీవు తలగా ఉందివే కానీ తోకగా ఉండవు అని దేవుడు అన్నాడు. నీకేది తక్కువ కాదన్నాడు దేవుడు. చూడండి, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, కొట్లల్లో కూర్చుకొనవు, ఆయనను మీ తండ్రి వాటిని పోషించుటలేదా? అడవి గడ్డిని చూడండి, అవి ఎంత అందంగా అలంకరించబడినవో. అవి అలంకరించబడినట్లు సొలొమోను కూడా అంత అందంగా అలంకరించబడలేదు. సొలొమోను అంటే దావీదు కుమారుడు. దావీదు తర్వాత ఇశ్రాయేలు జనాంగానికి రాజయ్యున్నాడు. 40 సంవత్సరాలు సొలొమోను పరిపాలన చేస్తే యుద్ధాలే లేవు ఆ రాజ్యంలో. అంత జ్ఞానవంతుడు, అంత ధనవంతుడు, రాజు కుమారుడైన రాజు. మరి ఆయన కూడా అలంకరించబడలేదు. అడవి గడ్డిని దేవుడు అంత అందంగా అలంకరించాడు. అడవి గడ్డి మీదే దేవుడికి అంత ప్రేమ ఉంటే ఆయనని నమ్ముకున్న ఆయన బిడ్డ మీద, అనగా నీ మీద దేవునికి ఇంకెంత ప్రేమ ఉంటుంది. దేవుడు నిన్నెందుకు అలంకరించడు? దేవుడు నిన్నెందుకు చూసుకోడు?
దేవుడు నీకు ఆహారం ఎందుకు ఇవ్వడు? కాకులండి, కాకులు. వాటి అరుపు బాగోదు, వాటి రూపు బాగోదు, వాటి రంగు బాగోదు. కానీ దేవుడు వాటినే ప్రేమిస్తుంటే నిన్ను దేవుడు తన రూపులో చేసుకున్నాడు, తన పోలిక చొప్పున తన రూపములో చేసుకున్నాడు. మరి నిన్నెందుకు ఆహారం లేకుండా చేస్తాడు దేవుడు? కాబట్టి ఉద్యోగం లేదని, రావట్లేదని భయపడమాకు. ప్రార్థించు, తప్పకుండా ప్రార్థించు. ప్రభు అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును అని ప్రభు అన్నాడు. ప్రభు చెప్పిన మాటను మనం క్రియల్లో పెడదాం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకును, తట్టుడి తెరవబడును అని వాక్యం ఉంది. వాక్యాన్ని క్రియల్లో పెట్టండి, తప్పక దేవుడు సహాయం చేస్తాడు. మరి గర్భఫలం ఎందుకు ఇవ్వడు? హన్న దేవుడి మందిరానికి వెళ్ళి ఒక మొక్కుబడి చేసుకుంది. నాకు ఒక కుమారుణ్ణి ఇస్తే వాడు పాలు మరిచిన వెంటనే ఆ కుమారుణ్ణి తెచ్చి నీకే ఇస్తాను, నీ సేవకు అప్పగిస్తాను అని మొక్కుకుంది, మొక్కుబడి చేసుకుంది. ఆ తర్వాత తన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె గర్భము ధరించింది. దేవుడు ఆమెకు గర్భఫలాన్ని ఇచ్చి ఒక ప్రవక్తను ఆమెకు దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమూయేలుని ఆమె ప్రసవించింది. తర్వాత పాలు మరిచేంత వరకు తన దగ్గరే ఉండనిచ్చింది. పాలు విడిచిన వెంటనే ఆ చిన్నవాడిని తీసుకొచ్చి యెహోవా మందిరంలో అప్పగించింది. మొక్కుబడి చేసుకోండి. ప్రభువా నాకు సహాయం చేస్తే నీకు నేను ఇంత కానుకిచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభువా అని మీరు ఒక మొక్కుబడి చేసుకోండి. దేవుడు తప్పక దానిని నెరవేరుస్తాడు, జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మొక్కుబడి చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఏదైతే మొక్కుబడి చేసుకున్నారో దానిని మీరు దేవుడి కృపను పొందుకుంటారు, దయను పొందుకుంటారు. దేవుడు మీరు మొక్కుకున్న మొక్కుబడిని నెరవేరుస్తాడు. ఆ తర్వాత మీరు ఏదైతే మొక్కుకున్న మొక్కుబడి ఉందో దాన్ని మీరు నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు అడిగింది దేవుడిచ్చిన తర్వాత మీరు మొక్కుబడి చేసుకున్నది ప్రభువుకి నమ్మకంగా ఇచ్చేటువంటి వారిగా ఉండాలి. ఇది వాక్యము. నేను చెప్పే అన్నీ కూడా వాక్యంలో నుండి చెప్తున్నాను. నా సొంత మాటలేమీ ఇక్కడ ఉండవు. ఇంకా ఎందు నిమిత్తం బెదిరిపోతున్నావు? ఎందు నిమిత్తం భయపడుతున్నావు? భయపడాల్సింది ఎవరు? దుష్టుడు కదా. నెమ్మది లేకుండా ఉండాల్సింది ఎవడు? దుష్టుడు కదా. దుష్టుడు అనగా ఎవడు? దేవునికి వ్యతిరేకంగా నడిచేవాడు, దేవునికి వ్యతిరేకంగా ఆలోచించేవాడు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆలోచించేవాడు కదా దుష్టుడు అంటే. మరి నీకెందుకు భయము? మరి నీకెందుకు దిగులు? మరి నీకెందుకు చింత? దేవునికి స్తోత్రం. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉంటాడు అని వాక్యం అంటోంది. దేవుడున్నాడు నీకు. దేవుడు నిన్ను రక్షిస్తాడు. కలువరి శిలువలో ఆయన ప్రాణం పెట్టాడు మనల్ని రక్షించడానికి. మన పాపాలు తన మీద వేసుకున్నాడు. మనల్ని నిర్దోషులుగా చేసి తను దోషిగా మారి మనల్ని రక్షించిన యూదాగోత్రపు సింహము నీతిమంతుడు నీ దేవుడై ఉన్నాడు. కాబట్టి నీవు బెదిరిపోవద్దు. ఏ తప్పు చేయకుండా ఉండు. తప్పు నీలో ఉన్నప్పుడు పాపం నీలో ఉంటుంది కనుక పాపము నిన్ను పట్టిస్తుంది. కాబట్టి తప్పు చేయమాకు. తప్పు చేస్తే మనం బెదిరిపోవాల్సి వస్తుంది. తప్పు చేయకుండా ఉండు. బెదరవలసినటువంటి అవసరము ఏమాత్రము నీకు లేదు. నీ దేవుడు కృపగల్లవాడు, నీ దేవుడు దయగల్లవాడు. ఇప్పటికే ఒకవేళ నీ జీవితంలో ఏదైనా తప్పు, పాపము, పొరపాటు ఉంటే ప్రభు పాదాలు పట్టుకొని ప్రభువా నన్ను క్షమించు అని ప్రభువును వేడుకో. తప్పక ప్రభు నీకు సహాయం చేసి నిన్ను ఆదుకుంటాడు, నిన్ను బలపరుస్తాడు. నిన్ను బలపరిచి దేవుడు నిన్ను రక్షించుకుంటాడు. దేవుడు బిడ్డ గమనించు, పాపం నీలో లేకపోతే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. కానీ పాపం నీలో ఉంటే నీకు భయం పుడుతుంది, బెదిరిపోతావు. నువ్వు బెదురుతూ భయపడుతూ దిగులు పడుతూ ఉండడం దేవుడి చిత్తం కాదు. కాబట్టి మీలో ఎవరిలో అయినా ఏదైనా దేవుడికి వ్యతిరేకమైన ఆలోచన, దేవునికి వ్యతిరేకమైన క్రియలు ఉంటే వాటిని తొలగించుకోండి. మీ దేవుడి మాట వినండి, దేవుడు చెప్పినట్టు నడవండి. మీరు బహుగా ఆశీర్వదించబడతారు, బహుగా దీవించబడతారు. మీకంటూ ఏ కొదవ ఉండదు. ప్రభు అన్ని విషయాలలో మీకు సహాయం చేస్తాడు.
నమ్మిన వారు, విశ్వసించిన వారు నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని, వారి కుటుంబములను మీరు ఆశీర్వదించి దీవించండి. మీ రెక్కల క్రింద, మీ రెక్కల నీటిలో వీరిని దాచి భద్రపరచండి. మేలుతో, కృపతో నింపి బలపరిచి సహాయం చేయండి. తండ్రి, నీ కృపగల హస్తాలకు, నీ దయగల హస్తాలకు వీరిని, వీరి జీవితాలను, వీరి కుటుంబాలను అప్పజెప్పుచున్నాను. సహాయం చేయండి, రక్షించండి. ప్రతి పాపము నుండి రక్షించండి. ప్రతి విధమైనటువంటి శత్రువు నుండి, రోగము నుండి, వ్యాధి బాధల నుండి నీ బిడ్డల్ని తప్పించి, విడిపించి, రక్షించి బలపరచమని నీ కృపగల హస్తాలకు, దయగల హస్తాలకి ఈ బిడ్డలను అప్పగించుకొనుచు ఈ ప్రార్థనంతయు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.